అభిమానం ఉంటుంది, వాళ్ళ భాష పట్ల ప్రేమ ఉంటుంది, సహజమే, అది ఉండొచ్చు కూడా. కానీ ఎందుకు అసలుకి దీన్ని సినిమాలను ఎంచుకుంటున్నారు టార్గెట్గా? ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఏంటి అసలు రుత్విక్? కాలంగా కూడా కర్ణాటకలో భాషా అభిమానం అనేది ఎక్కువైంది. భాషా అభిమానం, భాష మీద కూడా ఎక్కడైనా రహదారుల మీద కూడా వేరే ప్రాంతం వాళ్ళు కన్నడ, ఒక బస్సు కానీ ఒక ఆటో, టూ వీలర్ మధ్య ఏదైనా చిన్న వివాదం వచ్చినా కానీ, ఇట్లా ఏ వివాదం అయినా కూడా ఒక ఆటోలో కొంతమంది ప్రయాణించిన వారు ఆటో డ్రైవర్తో కన్నడలో మాట్లాడలేదు. ఇటీవల ఇట్లాంటి వ్యవహారాలన్నీ ఎక్కువ అవుతూ వచ్చాయి. ఇది అడ్వాంటేజ్ గా తీసుకున్నారని ఒక రకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటీవల కన్నడ రక్షణ వేదిక, కన్నడ సంఘాలు, ఒక కన్నడ, ముఖ్యంగా కూడా కన్నడ రక్షణ వేదిక అని ఒక సంఘం ఉంది. ఈ సంఘం ఎక్కువగా కూడా ఈ కార్యక్రమాల మీద ఎక్కువగా కూడా కొంత ఉధృతంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యంగా తీసుకుంటే ఈ తెలుగు సినిమాల వ్యవహారంలో మీరు ఇందాక చెప్పినట్టు ఎప్పుడు కూడా మెయిన్ గా ఈ ఓజీ సినిమా సందర్భంగా నెలకొన్న పరిణామాలే బాగా చర్చకొచ్చాయి. ఎందుకంటే ఓజీ సినిమా ఇటీవల రిలీజ్ అయింది, అది మంచి హిట్ టాక్ కూడా అందుకుంది. అందులోకి ఆ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం, ఆయన కర్ణాటకకు వచ్చారు. కుంకి ఏనుగుల విషయంలో అక్కడ ప్రభుత్వంతో చర్చలు జరిపారు, కుంకి ఏనుగులను కూడా పంపించారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇది పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కూడా ఇలా ఎందుకు వ్యవహరించారు అనేటువంటి ఒక చర్చ కూడా వచ్చింది. అసలు ఎందుకు జరిగింది ఓజీ విషయంలో? అసలు ఎక్కడ ఏమన్నా కేవలం అక్కడ ఓవర్ సౌండ్తో పెట్టినటువంటి కార్యక్రమం వల్లే వచ్చిందా, లేకపోతే నిజంగా కూడా ఇంకేమైనా ఇష్యూలు ఉన్నాయా? ఓజీ సినిమా వ్యవహారమే కాదు, దీనికి ముందు మనం తీసుకుంటే పుష్ప సినిమా రిలీజ్ సమయంలో కూడా పర్టికులర్ గా కూడా మడివాలలో ఉండే ఒక సంధ్యా థియేటర్ వద్ద, ఈ సంధ్యా థియేటర్ వద్దనే పుష్ప, పవన్ కళ్యాణ్ సినిమాలు కానీ, అల్లు మెగా ఫ్యామిలీ సంబంధించిన ఏ సినిమాలు రిలీజ్ అయినా అక్కడ తెలుగు సినిమాలు ఎక్కువగా కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఆ ప్రాంతంలో ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎక్కువ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు కన్నడ ప్రజలు కూడా ఎక్కువగా కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎక్కువగా కొంత హడావుడి అనేది ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమాలో కూడా ఏదైతే ఈ భాషా వ్యవహారం మీదే ఫస్ట్ స్టార్ట్ అయింది. పోస్టర్లు చించేవేయడం, ఈ కార్యక్రమాలు చేసేవాళ్ళు తెలుగు సినిమాలకు సంబంధించి. ఇది పోస్టర్లు చించే వ్యవహారం అనేది గతంలో తమిళ సినిమాలు ఏదైనా రిలీజ్ అయితే అప్పుడు ఉండేది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు ఇటు కన్నడ ప్రజలు ఎప్పుడు ఇట్లాంటి వ్యవహారాల్లో తలదూర్చిన పరిస్థితి లేదు. అయితే ఇటీవల భాషా వ్యవహారం అనేది ప్రారంభమైనప్పటి నుంచి తెలుగు పోస్టర్లు కూడా సినిమాలు చింపేయడం అనేది తరచూ కూడా జరుగుతూ వస్తున్నాయి. కానీ దీన్ని అయితే ఎప్పుడు కూడా పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. అయితే హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కర్ణాటకలో ఈ కన్నడ రక్షణ వేదిక సంఘానికి ఇట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మధ్య ఒక చిన్న వివాదం అనేది మొదలైంది. ఏదైతే ఈ పోస్టర్లు చింపేసే సమయంలో వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కొంత ఆ కన్నడ రక్షణ వేదిక సంఘాలకు సంబంధించి ఇద్దరికి వాగ్వాదం అనేది జరిగింది. ఆ తర్వాత నిన్న ఓజీ సినిమా రిలీజ్ సమయంలో మాత్రం మొత్తం ఆ సినిమా థియేటర్ లో పోస్టర్లు మొత్తం కన్నడలోనే ప్రదర్శించిన, ఓజీ అనేది ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ కూడా కింద శుభాకాంక్షలు తెలపడం, ఇవన్నీ కూడా తెలుగులోనే కన్నడలోనే వాళ్ళు పోస్టర్లు, బ్యానర్లు పెట్టడం జరిగింది. అయితే అప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఈ డీజే సౌండ్ అనేది ఎప్పుడు కూడా అక్కడ పెడుతూ ఉంటారు. అయితే ఈ సినిమాకు మాత్రం పర్టికులర్ గా కూడా ఈ కన్నడలో పేర్లు పెట్టిన తర్వాత ఎలా వీరిని అడ్డుకోవాలనేది ఒక ఉద్దేశంతో వచ్చినట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తున్నారు. ఆ సమయంలోనే వారిని అందరినీ కూడా అడ్డుకోవడము, అట్లాగే ఆ సినిమా సౌండ్ బాక్సులు, సినిమాను కూడా నిలిపివేయడం, అక్కడ ప్రదర్శించకుండా, అట్లాగే అక్కడ ఉన్న డీజే సౌండ్ బాక్సులు కానీ మొత్తాన్ని కూడా తరలించడం, పోలీసులు రావడము, ఒకరి మధ్య ఒకరు దాడి చేసుకునే పరిస్థితికి కూడా ఒకానొక సందర్భంలో వాతావరణం రావడం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరగడంతో ఆ సమయంలోనే అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ కాంతారా సినిమాను అడ్డుకుంటామనేది ఒక ప్రకటన చేశారు. ఇది ఇప్పుడు కాదు, ఆ రోజే జరిగిన ఘటనగా కూడా అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే చెబుతున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కాంతారా సినిమాను అడ్డుకునే ప్రయత్నం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్. అసలు కాంతారా సినిమా సంబంధించిన విషయంలో ఎక్కడ ఇప్పటి వరకు అయితే అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కానీ చాలామంది అక్కడ వారు వ్యవహరించినటువంటి తీరు కానీ, లేదా వారు భాష పట్ల చూపుతున్నటువంటి ప్రేమాభిమానాలు ఎలా ఉన్నాయో అన్ని ప్రాంతాల్లో కూడా అలానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంత సోషల్ మీడియా వేదికగా బ్యాన్ కాంతారా చాప్టర్ 1 అనేది కొంత ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సినిమా సంబంధించిన విషయంలో, రిలీజ్ విషయంలో సరే, తెలంగాణలో ప్రస్తుతం టికెట్ల ధరలు కావచ్చు, లేకపోతే ప్రీమియర్ షోల విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా కొంత ఆచితూచి వ్యవహరిస్తుంది. దాంతోపాటు కోర్టుల్లో కూడా కేసులు అవుతున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ విషయంలో అక్కడ ఓజీ సినిమా విషయంలో బెంగళూరులో ఇలా జరిగినప్పటికీ
కాంతారా సినిమా విషయానికి వచ్చేసరికి మాత్రం అక్కడ ప్రభుత్వం దీన్ని ఏమీ పట్టించుకోలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా వారి అభిమానులు కానీ లేకపోతే చాలామంది తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది ఓజీ సినిమా విషయంలో ఇలా వ్యవహరించారు అనేది. కానీ పవన్ కళ్యాణ్ అయితే సినిమాల విషయంలో మనం ఒక జాతీయ దృక్పథంతో ఆలోచించాలనేటువంటి అంశాన్ని ప్రస్తావించినట్లుగా